హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి 2006 పోస్టులతో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆన్లైన్లో ఈ నెల 26 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేయండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇచ్చాను, క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. మీకు ఆ గ్రూప్స్లో రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి ఉద్యోగాల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు జూలై 26 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ కరెక్షన్స్ ఏమైనా చేయాలంటే ఆగస్టు 27, ఆగస్టు 28 తేదీల్లో మీరు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్, నవంబర్ ఈ యొక్క నెలల్లో కండక్ట్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు చెందినటువంటి ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆ ఆఫీసెస్లో లేదన్నట్లయితే కొన్ని స్టాట్యుటరీ బాడీస్ ఉంటాయి, వాటిల్లో ఉండేటువంటి ఆఫీసెస్లో 2006 స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ అనేది కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీరు అప్లై చేసే పోస్టులు గ్రేడ్ సి ఉద్యోగాలు అయినట్లయితే వాటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. గ్రేడ్ డి ఉద్యోగాలకి అయినట్లయితే 27 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఆగస్టు 1, 2024 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. డేట్స్ ప్రకారం చూసుకుంటే 1994 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్న వాళ్ళు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉంటారు. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఉద్యోగాలకు 1997 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1వ తేదీ మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే మరో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఓబీసీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మళ్ళీ వరుసగా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకొని వాళ్ళకి మొత్తం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయడానికి కనీస క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th స్టాండర్డ్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 12th స్టాండర్డ్ అంటే మనకు ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంటర్మీడియట్ కానీ ఇందులో ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆగస్టు 17, 2024 నాటికి మీ యొక్క రిజల్ట్స్ అనేది వచ్చుండి మీరు కనీసం 18 సంవత్సరాలు ఏజ్ కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఒక స్కిల్ టెస్ట్ కూడా కలిగి ఉంటారు కాబట్టి కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ స్కిల్స్ కూడా మీకు ఉండాలని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఎస్ఎస్సికి చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్తో పాటుగా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అలాగే
వంటి లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, వరంగల్ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. టోటల్గా 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 200 మార్క్స్కి ఇది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అయితే అవుతుందని చెప్పారు. ఈ యొక్క పోస్టులకు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా వీళ్ళు స్కోర్ అయితే కేటాయిస్తారు. ఎందుకంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది డిఫరెంట్ షిఫ్ట్స్లో అవుతాయి, అంటే మల్టిపుల్ షిఫ్ట్స్లో అవుతాయి కనుక నార్మలైజేషన్ ఫార్ములా యూజ్ చేసుకుని మార్కులను నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మనకి ఈ యొక్క సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇండికేటివ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఈ టాపిక్లో ఏ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి, అలాగే జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రిహెన్షన్ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. స్టెనోగ్రఫీకి సంబంధించి ఆ స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్కి అయితే ఈ స్టెనోగ్రాఫర్ డీకి ఇంగ్లీష్ ఎవరైతే లాంగ్వేజ్లో స్కిల్ టెస్ట్ రాస్తారో వాళ్ళకి టైం డ్యూరేషన్ అనేది 50 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే స్టెనోగ్రాఫర్ డి హిందీ స్కిల్ టెస్ట్కి 65 మినిట్స్ టైం అయితే ఇస్తారు. స్టెనోగ్రాఫర్ సి గ్రేడ్ సికి అయితే ఇంగ్లీష్కి 40 మినిట్స్ ఇస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి హిందీ స్కిల్ టెస్ట్కి అయితే 55 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.